పలుమరు సజ్జనుండు ప్రియ భాషలే పల్కున్ కఠోర వాక్యముల్ పలుకందు కానొకప్పుడవి పల్కిన కీడునుగాదు నికమే చలువకు వచ్చి మేగుండక జాడను కావడగండరాచినన్ శిలలగునోటు వేగిరమే శీతల నిరముగాక భాస్కర భాస్కర శతకము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. రచన చేసిన వారు మారన వెంకయ్య. పద్యభావము: భాస్కర మేగుడు నీటి బిందువులనే వర్షించును. తీవ్ర వేసవిలో చల్లదనము కొరకు వడగండను కురిపించును. కానీ అవి రాళ్ళు కావు, చల్లని నీరగును. అట్లే మంచివాడు మంచి మాటలనే పలుకును. ఒకవేళ సందర్భానుసారముగా పరుషవాక్యములు పలికినను ఆ మాటలు మేలు చేయును కాని కీడు చేయవని భావము. ఈ విధముగా మానవ జాతికి హితకరమైన నీతి బోధనలు చేసి మానవ జాతిని సంస్కరించిన మహానుభావుడు రచయిత మారన వెంకయ్య. శుభం. పలుమరు సజ్జనుండు ప్రియ భాషలే పల్కున్న కఠోర వాక్యముల్ పలుకండు కానొకప్పుడవి పల్కిన కీడునుగాదు నికమే చలువకు వచ్చి మేగుండక జాడను తావడగల్చిన శిలలకు నోటు వేగిరమే శీతల నిరముగాక భాస్కర పలుమరు సజ్జనుండు ప్రియ భాషలే పల్కున్ కఠోర వాక్యముల్ పలుకందు కానొకప్పుడవి పల్కిన కీడునుగాదు నికమే చలువకు వచ్చి మేగుండక జాడను కావడగండరాచినన్ శిలలగునోటు వేగిరమే శీతల నిరముగాక భాస్కర భాస్కర శతకము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. రచన చేసిన వారు మారన వెంకయ్య.